ఒక సుందరమైన అడవిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు, ఒక లేబలు, ఒక పిల్లిపిల్ల కూడా. లేబలు పేరు బున్నీ, పిల్లిపిల్ల పేరు మిన్నీ. బున్నీ ఎంతో చురుకుగా ఉండేది, మిన్నీ బాగా తెలివిగా ఉండేది. అవి రోజు కలిసిపోతూ అడవిలో ఆడుకుంటూ కాలం గడిపేవి. ఒకరోజు అడవిలో భారీ వర్షం వచ్చింది. బున్నీ తన బొరుగులో ఉంది కాని మిన్నీ తడవబడింది. బున్నీ వెంటనే బయటకు వచ్చి తన మిత్రిని తీసుకొని తన బొరుగులోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ దగ్గరగా కూర్చుని ఆ వర్షాన్ని తట్టుకున్నారు. మిన్నీ బున్నీకి ధన్యవాదాలు చెప్పింది. మరుసటి రోజు బున్నీ తినడానికి ఏమీ దొరకలేదు. మిన్నీ తాను తీసుకొచ్చిన పాలు బున్నీతో పంచుకుంది. అలా వారిద్దరూ ఒకరినొకరు ఆదుకోవడం ప్రారంభించారు. అడవిలో ఉన్న ఇతర జంతువులు ఈ మిత్రత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. లేబలు, పిల్లులు శత్రువులుగా ఉంటారు అని అందరూ అనుకునేవారు. కాని బున్నీ, మిన్నీ మిత్రత్వం వారికి కొత్త పాఠాన్ని నేర్పింది. ప్రేమ, సహాయసహకారంతో ఏ శత్రువులు అయినా మిత్రులవుతారు. ఆ రోజు నుంచి అడవిలో అందరూ కలిసిమెలిసి ఉండడం మొదలుపెట్టారు. బున్నీ, మిన్నీ మిత్రత్వం ఒక స్ఫూర్తిగా మారింది. వాళ్ళ కథ పిల్లలు, పెద్దలు అందరూ మెచ్చుకునేలా మారింది.